50 కోట్లు సాయాన్ని 15,000కు పెంచడం వల్ల పడే అదనపు భారం. రైతు భరోసా 10 ఎకరాలకే, అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా ఇచ్చేది అంతవరకే. రాష్ట్రంలోని ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం. 70 లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య యథాతథం. ఎకరానికి 5,000 నుంచి 7,500కు పెంపు. 2 పంటలకు కలిపి ఏడాదికి 15,000. వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు. ఈ సీజన్కు పరిమితులు లేకుండానే పంపిణీ. రైతు బంధును పునర్సమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కార్. పరిమితి పెట్టిన సాయం పెంపుతో ఆర్థిక భారమే. కట్ ఆఫ్తో సాయం ఆగేది 1,00,000 ఎకరాలకు మాత్రమే. బీడు రియల్టర్ల చేతుల్లో ఉన్న భూములపై సర్వే. సో దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఐఏఎస్ ఐపీఎస్లు, మాజీ మంత్రులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రైతు బంధు అవసరం లేదు. అసలు సిసలైనటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వేయండి. ఇక్కడ 10 ఎకరాలకి మాత్రమే రైతు బంధు అన్నారు. బట్ ఈ 10 ఎకరాలు వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. సో ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ ఉంటారో, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో, ఎవరైతే ఎంపీలు ఉంటారో, ఎవరైతే బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారో, సో వాళ్ళకి రైతు భరోసా అవసరమే లేదు. సో దయచేసి అక్కడ డబ్బులు వాళ్ళకి ఇచ్చే బదులు ఇంకా దేనికైనా పనికొచ్చే అవకాశం ఉంది అని చెప్పి నేను మరొకసారి మీకు గుర్తు చేస్తూ, సో దయచేసి వీళ్ళకి ఇవ్వకుండా ఉండండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. సో రైతు బంధునైతే పునర్సమీక్ష ఇస్తున్నారు.